నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు కలెక్టర్ దీపక్ తివారీకి వినతి పత్రం కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను వెంటనే ఇవ్వాలని, రేవంత్ రెడ్డి చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే ప్రకటించాలని, కామారెడ్డిలో బీసీలకు ప్రకటించిన డిక్లరేషన్లను వెంటనే నెరవేర్చాలని, అన్ని టెండర్ వ్యవస్థలో గత ప్రభుత్వం పరిపాలనలో కల్పించిన రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వకుండా, రేవంత్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటించి కూడా రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మోసం చేస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నేనావధారి నాయక్, ఎల్హెచ్పిఎస్ కార్యదర్శి భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ నాయక్, మాజీ సర్పంచ్ జగన్, నిరటి నరసింహులు, బహుజన నాయకులు సింగం, గొరబంజారా హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేందర్ నాయక్, లక్కం సత్యనారాయణ, విజయ్, నరేష్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్స్ మరియు ప్రజా సంఘాల నాయకులు చింతకింది నరేష్, బి నరేష్, ప్రభుదాస్, ప్రసాద్, శ్రీను, యదిరం, శ్రీకాంత్, వల్లి, శివ, మనోజ్, విజయ్ పాల్గొన్నారు. పాత విధానంతో ముందుకు సాగాలని ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే కామారెడ్డిలోని బీసీ డిక్లరేషన్ వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే చేవెళ్ల డిక్లరేషన్ లోని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. అన్ని టెండర్ విధానాలలో రిజర్వేషన్లు అమలు చేయాలి. అన్ని టెండర్లలో రిజర్వేషన్లు డిక్లరేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే, ఈవో నంబర్ 17 వెంటనే, ఈవో నంబర్ 17 వెంటనే. ఆడియో అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. మీకు ఐడియా లేదా? రైతు బంధు అప్పుడే చూసాను. ఒక పని చేయండి, వాళ్ళకి గైడ్ చేయండి, ఎలా మళ్ళీ మీకు చెప్తారు. గవర్నమెంట్ కొత్తగా జియో 17 తీసుకొచ్చింది సార్. జియో 17 ఏం చెప్తుందంటే ఒక్కొక్క ఇప్పుడు మెటీరియల్ ట్రంక్ బాక్స్ కానీ, స్టేషనరీ ఐటమ్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, ప్లేట్స్ కానీ, ఇవన్నిటిని కూడా ఏం చేస్తారంటే చిన్న తరహా టెండర్లు లేకుండా మొత్తం కూడా నేషనలైజ్ టెండర్లు చేసారు. చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టులు అందరూ కూడా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఏం పెట్టారు, కేసీఆర్ పీరియడ్ లో ఒక్కొక్క హాస్టల్ కు ఒక్కొక్క టెండర్ విధానం ఉండే. 1000 రూపాయలు డీడీ ఉండే, 1000 నుంచి 2000 డీడీ ఉండే, టెండర్ ఫామ్ డీడీ. అయితే ఇప్పుడు 50,000 ఎంట్రీ ఫీజే 50,000 పెట్టారు. రెండోది ఏం చేశారు సార్, డీడీ కాస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ 1,00,000 రూపాయలు ఉండే. ఇప్పుడు ఏం పెట్టారు అంటే దాదాపుగా 20 కోట్లు పెట్టారు. 20 కోట్ల నుంచి 60 కోట్లు పెట్టారు. స్టేట్ మొత్తం ఒకరికే ఇస్తే మరి మన స్టేట్ వాళ్ళు ఎక్కడ బతకాలి? సెంట్రలైజ్ చేసి వేరే రాష్ట్ర వాళ్ళు టెండర్ తీసుకుంటున్నారు. సో దానికోసమని జీవో రద్దు చేయాలి. ఏదైతే గవర్నమెంట్ చేయాలి డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన చేసిందో, తర్వాత కామారెడ్డిలో బీసీలో డిక్లరేషన్ ఏదైతే ప్రామిస్ చేసిందో అవి అమలు చేయాలని మేము అంటున్నాం సార్. కనీసం అమలు చేయకపోయినా సరే కేసీఆర్ పీరియడ్ లో ఏదైతే జరిగిందో అదే విధంగా ఉంటే ఈ చిన్న చిన్న కుటుంబాలు బతుకుతాయి కదా. ఒక్కొక్క హాస్టల్ 20,000 వస్తుంది. దాదాపుగా 10,000 మంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది సార్. అడ్డకూలుగా మారే అవకాశం ఉన్నది. దయచేసి వీటి మీద మీరు కొంచెం చేయాలి సార్. గవర్నమెంట్ కు అది సరే సార్ ఫోటో